हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్। ఈ రోజు వీడియోలో నార్మల్ నీడిల్ తో ఒక బ్రైడల్ సారీ కుచ్చు డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను। ఫస్ట్ అయితే మనం దాని కోసం మార్కింగ్ అయితే ఇవ్వాలి। మార్కింగ్ కోసం టేప్ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇస్తున్నాను మార్కింగ్। ఈ చివర్లో కొంచెం అనేది ఫ్యాబ్రిక్ వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ లాగా వదిలేసాను। తర్వాత హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఒక 5 లైన్స్ అయితే ఇలా టేప్ తో మార్కింగ్ అయితే చేశాను। తర్వాత ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ మనం మార్క్ చేసుకొని ఒక 5 లైన్స్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోవాలి। తర్వాత మళ్ళీ ఒక 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఆ గ్యాప్ వదిలిన దగ్గర మార్కింగ్ చేసిన దాంతో సహా 5 లైన్స్ వచ్చేలాగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు। ఇప్పుడు మనకు కావాల్సిన మ్యాచింగ్ సిల్క్ థ్రెడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, అలాగే నార్మల్ నీడిల్, జరీ థ్రెడ్। ఇప్పుడు చాలామంది సిల్క్ థ్రెడ్స్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు, దానికోసం నేను ఇలా లైట్గా చూపిస్తున్నాను చూడండి। ఇలా ఒక ప్లాంక్కి ఒక రౌండ్ చుడితే ఒక స్టాండ్, అలా ఈ ప్లాంక్కి నేను ఒక 220 స్టాండ్స్ అయితే చుట్టాను। 220 స్టాండ్స్ చుట్టిన తర్వాత వీటిని ఇలా ఒక చేత్తో పట్టుకొని సిజర్తో ఇలా కట్ చేసేసుకోవాలి। తర్వాత ఈ చివర్లో మనం ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది, ఆ ఫ్యాబ్రిక్ గ్లూని ఈ విధంగా తీసుకొని ఇలా నీట్గా రౌండ్గా ట్విస్ట్ చేసామనుకోండి మనకి సిల్క్ థ్రెడ్స్ అనేవి పక్కకు పోకోకుండా నీట్గా ఉంటాయి। తర్వాత మనకి 150 నుంచి 220 వరకు కూడా మనకి శారీ టజిల్ ఎంత లావుగా కావాలో దాన్ని బట్టి మనమైతే తీసుకోవచ్చు। నేను 220 తీసుకున్నాను। ఇప్పుడు ఒక కాటన్ థ్రెడ్ అయితే స్టిచ్చింగ్కి యూస్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ అయితే తీసుకున్నాను 6 స్టాండ్స్। ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ డైరెక్ట్గా నీడిల్తో ఇలా కింది వైపు నుంచి పైకి స్టిచ్ చేశాను। దాని లెంత్ ఒక 2.5 ఇంచ్ ఉండేలాగా తీసుకొని అక్కడ నాట్స్ అయితే వేస్తున్నాను। ఈ విధంగా 2 టైమ్స్ నాట్స్ వేసుకున్నాం అనుకోండి ఆ థ్రెడ్ అనేది లూజ్ రాకోకుండా ఇంకా కరెక్ట్గా అలానే ఉంటుంది। ఇలా సేమ్ మనము 5 లైన్స్ అయితే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడంతా కూడా ఈ విధంగా 2.5 ఇంచ్ లెంత్ కాటన్ థ్రెడ్ ఉండేలాగా చూసుకొని ఇలా నాట్స్ వేసి ఉంచుకోవాలి। నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టాను, ఎందుకంటే స్లోగా అంటే స్కిప్ చేస్తారు కదా అని। ఇలా మనం ఎక్కడైతే మార్క్ చేసామో అలా ఆ 5 కూడా 2.5 ఇంచ్ లెంత్ ఉంచుకొని ఈ విధంగా అయితే కాటన్ థ్రెడ్ని స్టిచ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ ఇలా దగ్గరగా నార్మల్ నీడిల్ తీసుకొని నాట్ వేసుకొని ఈ గోల్డ్ కలర్ బీడ్స్ని ఈ కాటన్ థ్రెడ్కి ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు। నేను మీకు 2 టైప్స్లో అయితే శారీ టజిల్ ఏ విధంగా దీనికి మనం అటాచ్ చేసుకొని జరీ థ్రెడ్తో చేసుకోవచ్చో చూపిస్తాను। ఫస్ట్ ఈ మెథడ్ అయితే చేసుకోవచ్చు, ఇది కొంచెము బాగా మనకి వచ్చు అంటే ఈ విధంగా తొందరగా చేసుకోవచ్చు। ఆ థ్రెడ్ని ఇలా పెట్టి నేను టజిల్ లెంత్ 1.2 ఇస్తున్నాను, అంత ఉందో లేదో ఒకసారి టేప్తో చెక్ చేసి ఒక 2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఒక 4-5 టైమ్స్ పైన కొంచెం థ్రెడ్ ఇలా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఇలా బ్యాక్ సైడ్లో నుంచి నీడిల్ని మిడిల్లో నుంచి కిందికి తీసేసాను। తర్వాత 1.2 ఇంచ్ లెంత్ కరెక్ట్గా ఉంచి ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని అయితే కట్ చేసేసాను। ఇప్పుడు ఫస్ట్ టైం కూడా స్టిచ్ చేసే వాళ్ళు ఈజీగా చేసుకోవడం కోసం చూపిస్తున్నాను। ఇప్పుడు సెకండ్ దానికి 2 బీడ్స్ అయితే తీసుకున్నాను। 2 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా ఒక నాట్ వేసేసేయండి, ఇంకా బీడ్స్ అనేవి మనకి కిందికి రావు। ఇప్పుడు ఇంకొక నాట్ ఇలా వేసుకొని మన గ్లూ అప్లై చేసిన సిల్క్ థ్రెడ్స్ని ఇలా ఈ విధంగా తీసుకొని ఒక నాట్ వేసేసి ఇంకొక నాట్ కూడా వేసేసుకోండి। ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచుకొని మనం ఇటు నుంచి లాగినా కూడా మనకి థ్రెడ్స్ అనేవి ఎక్కడికి పోవు। ఇప్పుడు కూడా 1.2 ఇంచ్ లెంత్ ఉంచి సేమ్ మళ్ళీ
2 స్టాండ్స్ జరీ థ్రెడ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఇలా మిడిల్ లెగ్ పైకి స్టిచ్ ఒకసారి లాక్ చేసుకొని తర్వాత ఒక 4-5 టైమ్స్ నీట్గా చుట్టి బ్యాక్ సైడ్లో నుంచి మిడిల్లో నుంచి కిందికి తీసేస్తాను. తర్వాత 1.2 ఇంచ్ లెంత్ కరెక్ట్గా చూసుకొని కట్ చేస్తాను. ఇప్పుడు థర్డ్ వన్కి 3 బీడ్స్ తీసుకుంటున్నాను. 3 బీడ్స్ తీసుకొని ఇలా నాట్ వేసేసి ఇంకొక నాట్ ఇలా దగ్గరగా కొంచెం వేసుకొని మనం ఈ సిల్క్ థ్రెడ్స్ని ఈ విధంగా ఇలా ఎక్కడైనా తీసుకొని తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈజీగా మనకి ఎలా కావాలంటే అలా. ఇలా మొత్తం 5 కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 బీడ్ వేసి స్టిచ్ చేస్తాను, సెకండ్ది 2 బీడ్స్, థర్డ్ది 3 బీడ్స్ వేసి స్టిచ్ చేశాను. ఇది కూడా 1.2 ఇంచ్ లెంతే, సేమ్ టజిల్స్ అన్నీ ఈక్వల్ లెంత్, బట్ బీడ్స్ మాత్రం 1, 2, 3, 4ది 2 బీడ్స్, మళ్ళీ లాస్ట్ది 1 బీడ్. మొత్తం ప్యాటర్న్ ఇది ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ 5 అయిపోయిన తర్వాత మనం 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ సేమ్ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఫస్ట్ అన్ని 5 స్టిచ్ చేసామో అన్నీ కూడా అలాగే స్టిచ్ చేయాలి. చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. మనకి దీనికి బయట అయితే మనకి 650 to 750 అలా ఛార్జ్ చేస్తారు. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. నార్మల్ నీడిల్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి మెటీరియల్స్ ఒక 100 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వవు. 100 రూపీస్తోనే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అన్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.